కానీ దరిద్రం వరస్ట్ ఏంటంటే హలో గైస్, తింటామా ఛానల్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా రోజులతో ఒక వ్లాగ్ అయితే తీయబోతున్నాం అనమాట. పెద్ద సినిమా వచ్చింది, సో టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఏఆర్టీలో రవితేజ సినిమాస్ పోదాం అనుకున్నాం, కానీ వనస్థలిపురంలో టికెట్లు అయితే లేవు. సో అందుకని మేమైతే ఇంద్రనాగేంద్ర, చాలా మంది తెలుసు ఇంద్రనాగేంద్ర అంటే కర్మన్ ఘాట్ సైడ్ శ్రీలక్ష్మి థియేటర్ పక్కనే ఉంటుంది అనమాట. సో అందులో అయితే మనకి ఈరోజు సెకండ్ షో అయితే దొరికింది. దగ్గర టైము 9:50 అవుతుంది. ఇంకో 30 minutesలో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. సో మా తమ్ముడు గారు ఇంకా తింటూనే ఉండి ఇంకా రెడీ అయితే కాలేదు. యాక్చువల్లీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. మన ఛానల్లో ఫైనల్గా 5,000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటిదాకా వచ్చినాం మేము. మన ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది అనమాట. సో దాని గురించి డీటెయిల్ ఒక వీడియో చేస్తాను. కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, డీటెయిల్ వీడియో చేస్తాను. ఎట్లా మానిటైజేషన్ అప్లై చేసుకున్నా, ఏంటిది ప్రాసెస్ ఎట్లుంది, ప్రొసీజర్ మొత్తం అయితే మీకు చెప్తా. సో కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో లేట్ చేయకుండా మనం అయితే సినిమాకి అయితే స్టార్ట్ అవుదాం. సో అది గాయ్స్, మూవీకి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా తక్కువ టైం ఉంది, 5 minutes, ఇంకో 10 minutes 20 minutes ఉంది. తొందరగా అయితే వెళ్తున్నాం బండి మీద. నేనైతే ఇప్పటివరకు ఏ రివ్యూ చూడలేదు, మీరు కూడా చూడకండి గాయ్స్. సినిమా వెళ్ళేంత వరకు ఏ రివ్యూ అయితే చూడకండి. సినిమాకి వెళ్ళిన తర్వాతకి అసలు అంటే మనకి రివ్యూ చూసిపోతే సినిమా అసలు అంటే మన ఓన్ సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. రివ్యూ చూడకుండా నేను వెళ్తున్నాం, సినిమా బాగుంటుందని అయితే అనుకుంటున్నా. సరే చూద్దాం లోపల ఎట్లుంటుంది ఏందనేది. అది గాయ్స్ ఫైనల్ అయితే వచ్చేసినాం. ఇదే ఇంద్రనాగేంద్ర అనమాట, మన కర్మన్ ఘాట్లో ఉంటుంది. సో పక్కనే వచ్చేసి ఎస్విసి, ఇది వచ్చేసి దిల్రాజుది మా థియేటర్, శ్రీలక్ష్మి థియేటర్ ఎస్విసి. సో ఇక్కడ పెద్ద ఆడుతుంది, హే జవానీతో ఇష్క్ హోనా అనే సినిమా అయితే ఆడుతుంది పెద్దతో పాటు. చూసుకోవచ్చు సినీ టౌన్ అని ఉంటుంది. ఇంద్రనాగేంద్ర 2 స్క్రీన్స్ సేమ్ ఉంటాయి, 2 యాజ్ ఇట్ ఈజ్ కమలపిల్ల ఎలా ఉంటాయి, సేమ్ ఉంటుంది. సో సినిమా ఎట్లుంటుంది అయితే నేనైతే పిచ్చ వెయిట్ చేస్తున్నా. బాగుంటుందని అయితే కోరుకుంటున్నా. సో చూడాలా ఎట్లుంటుందో. జనాలు అయితే ఫుల్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు జనాలు. చూద్దాం సినిమా. సో గాయ్స్ దరిద్రం ఏంటంటే థియేటర్లో ఏసీ లేదంటే, ఎయిర్ కూల్డ్ అంట. ఏమన్నా అంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు పైన మెన్షన్ చేసిన అని చెప్పారు. ఇదైతే అస్సలు నచ్చలేదు నాకు. ఎయిర్ కూల్ అయింది, అసలు ఏసీ లేదంట. ఇంకా 300 పెట్టి ఎందుకు దండగా చెప్పండి, సింగిల్ స్క్రీన్లా 300 వేస్ట్. ఇదైతే చాలా డిసప్పాయింట్మెంట్ ఇది. సో లోపల వచ్చేసరికి ఇట్లుంటుంది మామ ఎంట్రన్స్. ఇక్కడ క్యాంటీన్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ 2 స్క్రీన్లు ఉంటాయి, నాగేంద్ర. ఇంద్ర అనేది 1, నాగేంద్ర అనేది 2 అంట. అది గాయస్ ఇట్లుంటుంది థియేటర్ వచ్చేసి. అప్పుడే సినిమా పడ్డది గాయస్. ఓ మై గాడ్, సినిమా అయితే స్టార్ట్ అయింది గాయస్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అది రివ్యూ ఎట్లుందో చెప్తా. సుకుమార్ రైటింగ్స్, మైత్రి వాళ్ళకి. సో అది గాయ్స్ సినిమా అయితే చూసినాం ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ లాస్ట్ 30 minutes అయితే అసలు అంటే చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ క్లైమాక్స్, జగదోత్ బాబు యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ పిచ్చి లేచిపోయింది అసలు. అంటే రామ్ చరణ్ మాత్రం 1 man show. జాన్వీ కపూర్ అసలు సినిమానే కనిపించలేదు. ఫస్ట్ అసలు 20-30 నిమిషాలు సినిమా లేదనుకోండి. ఇక అంతే. ఎంట్రీ కూడా ఒక నార్మల్ ఉంది, సినిమా కూడా నార్మల్ ఉంది. కాకపోతే ఇంటర్వెల్ వచ్చేసరికి కొంచెం మంచిగా ఇప్పించిండు. సెకండ్ హాఫ్ ఎట్లుండదు చూడాలి. కానీ దరిద్రం వరస్ట్ ఏంటంటే ఏసీ లేదు. వాడంటే టికెట్ బుక్ చేసినప్పుడు మెన్షన్ చేసినట్టు ఇంద్రనాగేంద్ర చూసుకుని గాయస్. ఇంద్రనాగేంద్రలో టికెట్ బుక్ చేసినప్పుడు పైన ఎయిర్ కూల్ అని పెట్టిండంటే ఎయిర్ కండిషనర్ కదంట. ఇది చాలా అయితే నాకు వరస్ట్ అనిపించింది. అలాంటప్పుడు నో ఏసీ అని పెట్టాలి, కానీ ఎయిర్ కూల్ అని పెడితే చాలా మంది ఏమనుకుంటారు, ఎయిర్ కండిషనర్ అనుకుంటారు. ఇప్పుడు మనకంటే తెలుసు కదా చాలా మందికి. టికెట్ మాత్రం 300, టికెట్ 300, ఎక్స్పీరియన్స్ మాత్రం వరస్ట్. స్క్రీన్ అంతా బాగానే ఉంది, దానికి కాదనట్లే, కానీ 300 రూపీస్ పెట్టి ఎండాకాలంలో ఏసీ లేకుండా చూడాలంటే వరస్ట్. మీరు కనుక ఇంద్రనాగేంద్ర బుక్ చేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ చూసుకోండి, అంతే. చూసుకున్న తర్వాత బుక్ చేసుకోండి. అసలు నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. చెమటలు గారిపోతున్నాయి చూడండి గాయ. 3.5 hours సినిమా వల్ల 300 రూపీస్ దొబ్బించుకుందాం మళ్ళీ అనొద్దు. గంటకు 100 రూపాయలు. మన బయటికి టికెట్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చినప్పుడే అంటుండు ఇక్కడ లోపల ఏసీ లేదు అని. అదైతే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంద్రనాగేంద్ర. సో మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమంటే కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సినిమా ఇంకా సెకండ్ హాఫ్ అవుతుంది. సెకండ్ హాఫ్ అయినా మంచిగా ఉంటుందని అయితే కోరుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఇంటర్వెల్ బాగుంది అంతే. రామ్ చరణ్ మాత్రం అసలు జగవద్ బాబు స్టీల్ చేసింది మధ్యలో. సో షో జగవద్ బాబు స్టీల్ చేసింది షో మధ్యలో. అసలు జగవద్ బాబు యాక్టింగ్ హైలైట్. అసలు అప్పన్న సూరి క్యారెక్టర్ చాలా బాగుంది యాక్టింగ్.
అది గాయస్ ఫైనల్గా సినిమా అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసినాం. దాదాపు కొంచెం 2 అవుతుంది టైం. అవుతుంది, రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. ఎట్లా అనిపించింది సినిమా? సినిమా అయితే వరస్ట్, అసలు నా జీవితంలో నాకు వరస్ట్ అంటే కాదులే కానీ మరీ వరస్ట్ ఏంటంటే గ్రాఫిక్స్ అస్సలు బాగా. అసలు ఆ ఊరు చూపిస్తాడు, 2 గుడిసెలు ఉంటాయి, 2-3 గుడిసెలు, వెనకాల మొత్తం గ్రీన్ స్క్రీన్. అసలు బుచ్చిబాబు గారికి స్టోరీ రాయాలి. ఫస్ట్ ఆ హీరోకి అసలు సంబంధమే ఉండదు, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. ఎట్లా నడుస్తుందో నాకు అర్థం కాదు. మధ్యలో వచ్చి పెద్ది అని అంటది గాయస్. అంటే సినిమా కొన్ని ప్లేసెస్లో మంచిగా అనిపించింది, ముఖ్యంగా జగపతి బాబు క్యారెక్టర్ అయితే మస్తు నచ్చింది. కాకపోతే కొంచెం అసలు సినిమాలో లాజిక్లే లేవు, రేంజ్లో అయితే లేదు. అసలు చిన్న హీరో సినిమా తీసినట్టు ఉంది నాకైతే. ఎందుకంటే అసలు అంత బడ్జెట్ పెట్టిరని చెప్పారు, రత్నవేల్ కెమెరామ్యాన్ అని చెప్పారు, కానీ అసలు చూస్తుంటే ఒక్క ఫ్రేమ్ అయితే వరస్ట్గా ఉన్నాయి కొన్ని. అసలు నేను 3 hours అనవసరంగా వేస్ట్ చేసుకున్నా. ప్లస్ ఏసీ కూడా, ఏసీ లేదు. ఇప్పుడు నాకు నిద్ర బొక్క. 300 నైట్ 2 అవుతుంది ఫస్ట్ రోజు. అబ్బా వరస్ట్ ఎక్స్పీరియన్స్. కొన్ని మంచి సీన్ల కోసం అయితే పోవచ్చు, ఫస్ట్ చూద్దాం అనుకున్న వాళ్ళు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్ వాళ్ళకి నచ్చుతుంది. సో ఈ సినిమాకి అయితే ఒక ప్రసాద్ ఎంఎక్స్కి అయితే పోవద్దు. 450 రూపీస్ మీరు బొక్క పెట్టుకోవద్దు, 50 రూపాయలు టికెట్ ఎక్కువ. పాటలు బాగున్నాయి అంతే, కానీ అది కూడా ఎందుకు వస్తుంది పోతే అర్థం కాదు మీకు. సో అది. సో ఇప్పటివరకు కనుక మీరు వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో వీడియోతో ముందు కలుస్తా. బాయ్.